హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? పిల్లలు సాయంత్రం పూట స్నాక్స్ అడిగినప్పుడు ఇలా ఇంట్లో ఉండే వాటితోనే మనం ఆలు సమోసా ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా అయితే పెద్దవి ఒక 3 అయితే ఆలు తీసుకోవాలి. ఇలా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. ఒక 2 విజిల్ రానిస్తే సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత ఇవి ఉడికి చల్లారే లోపల మనమైతే 2 ఉల్లిపాయలు తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా పొడవుగా సన్నగా ఇలా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, 1 ఇంచి అల్లం తీసుకొని ఇలాగైతే మనం రోట్లో వేసుకొని చక్కగా దంచుకోవాలి. దంచి ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా దంచి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని కొంచెం ఆయిల్ తీసుకొని మనం తరిగి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, అవి ఇలా దోరగా వేయించుకోవాలి. ఎక్కువ వేయకనివ్వకుండా దోరగా వేయించుకోండి. తర్వాత మనం దంచుకున్నాం కదా పచ్చిమిర్చి అల్లం పేస్టు, అది కూడా వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత మన దగ్గరున్న ధనియాల పొడి వేసుకొని కొంచెం గరం మసాలా కూడా వేసుకొని ఫ్లేవర్ కోసం అలా కలుపుకోవాలి. కొంచెం కొంచెం తీసుకుంటే సరిపోతుంది. ఇలా గ్రీన్ పీస్ కూడా ఇంట్లో ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. కొత్తిమీర కూడా కొంచెం సన్నగా తరిగి ఇలా వేయించుకోవాలి వేసుకొని. ఇప్పుడైతే మనం ఉడికించుకున్నాం కదా ఆలును స్మాష్ చేసుకొని అవి కూడా వేసి వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మనం మీడియం టు సిమ్లో పెట్టుకొని ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఆ మసాలానంతా తీసి పక్కన పెట్టుకోవాలి. చల్లారి పెట్టుకుంటే మనకి స్టఫింగ్ కోసం చల్లారుతుంది. ఇప్పుడైతే 1 కప్పు మైదా తీసుకొని, మైదా ఇష్టపడిన వాళ్ళు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చండి. కొంచెం సాల్ట్ వేసుకొని 1 ఇంచు సోడా ఉప్పు వేసుకొని 1 టేబుల్ స్పూను వాము, అది ఇష్టపడిన వాళ్ళైతే స్కిప్ చేయండి. వాము వేసుకుంటే అరుగుదలకి చాలా మంచిది. అలా చేతిలో స్మాష్ చేస్తూ నలుపుతూ వేసుకోవాలి. తర్వాత ఆయిల్ కూడా వేసుకొని ఇలా పిండి అంతా కలిసేటట్టు కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా మనం చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. మరి ఎక్కువగా లూజ్ చేస్తే మెత్తగా ఉంటాయి. మనం కొంచెం పిండి గట్టిగానే కలుపుకోవాలి. ఇలా ఎక్కువ వాటర్ వేసుకోకుండా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీలో పిండి కలిపి ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు ప్లేట్ మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పిండి కలిపేటప్పుడే బాగా ఒత్తుతూ కలుపుకుంటే మనకి చాలా బాగా కాలుతాయండి, ఎర్రగా వస్తాయి. చూడండి ఇలా అది 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తర్వాత పిండిని మనము చిన్న చిన్న ఉండలు చేసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి. ఒత్తుకున్నాం కదా, ఇప్పుడైతే చాకుతో మనము ఆ అంచుని అలా కట్ చేసుకోవాలి. సమోసా చుట్టడానికి మనకి వీలుగా ఉంటుంది. చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. కొంచెం చేతులకి తడి తడుపుకొని ఇలా రౌండ్ చుట్టుకొని అంటించుకొని లోపల మనం తీసుకున్న స్టఫింగ్ పెట్టుకొని 1 స్పూను పెట్టుకొని, చేతకాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా పెట్టుకొని మళ్ళీ తడి తడుపుకొని చుట్టూ ఇలా ఒత్తేసుకోవాలి. చూడండి ఈ టైప్లో అన్నీ మనం రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి. ఎక్కువ హీట్ అవ్వకుండా మీడియంలో ఉన్నప్పుడు ఒక్కొక్కటి వదులుకుంటూ ఇలా దోరగా వేయించుకోవాలి. ఇలా వేగితే గోల్డెన్ కలర్లోకి వచ్చాయంటే వేగినట్టేను, క్రిస్పీగా ఉంటాయి. మైదాతో చేసుకుంటే చాలా క్రిస్పీగా ఉంటాయండి. అందుకే నేను మైదా ప్రిఫర్ చేశాను. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.